రికార్డింగ్ నెంబర్ 132 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఈ 9 మంది పుత్రికలను మానవజాతిని వరింపవలసిన 9 సద్గుణములు. వారి భర్తలైన 9 మంది మునులును ఆకాశమున గల అసంఖ్యాకములైన సూర్యమూర్తులలో 9 మంది సూర్యులు. వారి కిరణముల తేజస్సులుగా వారి భార్యలు ప్రకాశించుచుందురు. ఒక్కొక్క సూర్యమండలమునందొక్కొక్క సద్గుణము ప్రధాన లక్షణమై ప్రకాశించి తన చుట్టూను తిరుగు గ్రహముల పైని జీవులకు ఆ సద్గుణము ముఖ్య లక్షణముగా వర్తించును. ఆ సూర్యులు మన సూర్యుని కన్నా ఆధ్యాత్మిక పరిణామమున చాలా పురోగమించిన వారు కనుక వారి సౌర కుటుంబముల యందలి జీవులు కూడా మనకన్నా చాలా పురోగమించిన వారు. మరియు మన సూర్యుడును మరికొందరు సూర్యులును ఈ మరీచి మున్నగు వారికి శిష్యులై కిరణ రూపమున బ్రహ్మ విద్యను ఉపాసించుచు మన భూమిపై జన్మించు మానవులకు తగినంతగా బ్రహ్మ విద్యను అందించుచున్నారు. అంతేకాక మరీచి మొదలగు సూర్యుల నుండి అంశలై కిరణములు దిగివచ్చి మన సూర్యుని ద్వారమున మన భూమిపై నివసించి దేహములు ధరించుచు ఆయా కాలములలో ఆయా ఋషులుగా పుట్టి పెరిగి బ్రహ్మ విద్యను ఉపదేశించుచున్నారు. అట్లే సనత్కుమారుడు అనబడు ఒక పవిత్ర సూర్యమూర్తి నుండి ఒక అంశ దిగివచ్చి మన శుక్రగ్రహము మీదుగా మన భూమిని చేరుకొని ఇప్పటికినీ సనత్కుమారుడు అను పేరుతో బ్రహ్మర్షి అయి వర్తించుచు మనువు యొక్క సృష్టి వ్యూహమును ప్రవర్తింపచేయుచున్నాడు. ఇంకను ఇందలి వివరములు తెలియవలెనన్నచో జ్వాలాకులుడు అను మహర్షి ఉపదేశమున ఆలిస్ ఏ బెయిలీ రచించిన గుప్త జ్యోతిర్విద్య ఇసోటరిక్ ఎస్ట్రాలజీ అను గ్రంథమున చూడవచ్చును. అటుపైన 3 యుగములు గడిచెను. విష్ణుమూర్తి తన ఇంట కపిలుడుగా అవతరించి ఉన్నాడని ఎరిగిన కర్దముడు ఒకనాడు కపిలుని ఒంటరిగా కొనిపోయి అతనికి సాష్టాంగపడి ఇట్లనెను: నీవు నారాయణుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు అనబడు 4 వ్యూహములతో కూడిన ఆత్మ కలవాడవు. నీ సృష్టిలోని ఈ జీవులలో సంసారబద్ధులు నిన్ను చూడలేరు. వారు అనేకములైన అశుభకర్మలను ఆచరించుచు వాని ఫలితములు అను దావాగ్నులచే దహించబడుచుందురు. వారు సృష్టి పారము చేరలేరు. కొంతకాలం ఇట్లు జరిగిన వెనుక ఈ జీవుల జననమునకు కారకులైన దేవతలు వారి ఎడల ప్రసన్నులగుదురు. దానితో అనేక జన్మలలో యోగ విద్యను ఆర్జించుకొని కూడబెట్టుకొందురు. దాని వలన చిరకాలమునకు తపస్సమాధి నిష్ట కుదురును. అప్పుడు వారు ఒంటరితనమును అనుభవించుచు యోగిజనులై తమ్ము తాము ధారణ చేసుకొందురు. అట్టి మహానుభావులు దర్శించు పురుషమూర్తివైన నీవు నా ఇంట బుట్టితివి. నారాయణుని 4 వ్యూహములను జీవులలో మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనబడు అంతఃకరణ చతుష్టయముగా పనిచేయుచుందురు. వారి యందు ఇంద్రియములు మొదలు శక్తులుగా దేవతలు పనిచేయుచుందురు. చిరకాలము కర్మఫలములలో చిక్కుకొని తప్పించుచున్న జీవులకు ఈ దేవతలు తోడ్పడి సమయము వచ్చినప్పుడెల్లా తమ్ము గూర్చి తమకు జ్ఞప్తి చేయుచుందురు. దానితో సృష్టి పరిణామ క్రమమున వివేకము, వితర్కము, విచారము, జిజ్ఞాస, సహనము, మోక్షేచ్ఛ మున్నగు గుణములు వికసించును. వాని వలన యోగదృష్టి చెదురుమదురుగా అలవడును. అనేక జన్మలలో కూడబెట్టుకొనిన యోగదృష్టి వలన యోగాభ్యాసమునందు నిష్ట కుదురును. తపస్సు అభ్యాసమగును. సమాధి నిలబడును. అందరిలో ఒక్కనినే చూచు సంతోషకరమైన ఒంటరితనము అనుభవింతురు. వారిచే దర్శింపబడు ఒక్కడే ఆ విద్యను ఉపదేశించుటకు కపిలుడై జన్మించెను. అతడు సాంఖ్యయోగములను ఉపదేశించును. సాంఖ్యయోగమనగా కలిగిన జ్ఞానముతో సత్కర్మాచరణమును కలుపుట. ఇచ్చట సాంఖ్యము యోగము అనునవి 2 అంశములు గాని సాంఖ్యయోగమన్నది ఒకే అంశము కాదు. జనులకెల్ల శుభము సాంఖ్యయోగము అని
ద్వితీయ స్కంధమున ఉపదేశింపబడినది. సాంఖ్యమనగా వ్యక్తికి అతీతమైన సంపూర్ణ జ్ఞానము. యోగమనగా దానిని మనం ఆచరించు కర్మతో సమన్వయించి సంధానము చేయుట. కొందరు సాంఖ్యయోగం అన్నది ఒకే అంశమును తెలుపును అని వ్యాఖ్యానించిరి. ఇది సరికాదు. ద్వితీయ స్కంధమున మూల శ్లోకమున ఏతావాన్ సాంఖ్యయోగాభ్యాం స్వధర్మ పరినిష్టయా జన్మలాభ పరపుంసామంతే నారాయణ స్మృతి అని చెప్పబడినది. ఇచ్చట సాంఖ్య యోగాభ్యాం అని ద్వివచనమున విడదీసి చెప్పబడుటచే సాంఖ్యము యోగము సాధకుని ఎందలి రెండు లక్ష్యములే కాని ఒకటి కాదు అని నిశ్చితమగుచున్నది. మరికొందరు సాంఖ్య మార్గము యోగ మార్గము వేరు సాధనలని భావింతురు. ఇదియు సప్రమాణము కాదు. సాంఖ్యయోగములను వేరువేరుగా చెప్పువారు పిల్లకాయలు, పండితులట్లు చెప్పరు. సాంఖ్యము సాధన చేసిన ఫలితము యోగమే, యోగము సాధన చేసిన ఫలితము సాంఖ్యమే అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పెను. మేము సంసార చక్రమున పరిభ్రమించుచున్నాము, పామరులము. అట్టి మా ప్రవర్తనములలో లోపములను లెక్క చేయక నీవు మా ఇంట పుట్టితివి. పూర్వము నాకు దయచేసిన వాగ్దానము తప్పకుండా నీవిట్లు అనుగ్రహించితివి. ఇచ్చట భగవంతుడు తనకు చేసిన వాగ్దానము తన ఇంట ప్రతిశ్రుతము చేయబడినది అని కద్దముడు చెప్పెను. ప్రతిశ్రుతమనగా ప్రతిజ్ఞ అని శాస్త్రార్థము. ప్రతిజ్ఞ అనగా తెలియజేయగల వాక్కు అని తర్క వ్యాకరణాది శాస్త్రములందు తెలియను. లోకమున ప్రతిజ్ఞ అనగా శపథము చేయుట. ఇది సరి అయిన అర్థము కాదు. ఈ రెండునూ కాక ప్రతిశ్రుతము అను మాటకు ప్రత్యేకమైన అర్థం ఉన్నది. ప్రతిధ్వనించి వినబడుట ప్రతిశ్రుతము. నారాయణుడు కర్దమునకు పుత్రుడై దిగివత్తునని పూర్వము వరమిచ్చెను. ఆ వరము తన హృదయము నుండియే ప్రతిధ్వనిగా వినిపించెను అని అర్థము. కనుకనే తన ఇంట ప్రతిశ్రుతములైనవని చెప్పుచున్నాడు. ఈ నీ అవతారమే మాకింత దురవగాహముగా ఉండగా ఇక ప్రకృతికి అతీతమైన బలమును ప్రదర్శించుటకై చతుర్భుజాదులతో దిగివచ్చిన నీ అవతార వ్యూహములు మరెంత గొప్పవో మేమెట్లు గ్రహింపగలము? నీ అవతారములు నీ సామర్థ్యమునకు అనురూపములు. ఎంతటి అవతారమైనను మానవ శరీరమున దిగివచ్చినప్పుడు చూచువారికి ప్రాకృత గుణములే గోచరించును గాని అప్రాకృతములైన శౌర్య, ధైర్య, స్థైర్య, ఔదార్య, ఆశ్రిత వత్సలత్వాది గుణగణముల సమూహముల మహార్ణవము అంతుపట్టదు. అవతారమూర్తిని చూచి సమకాలికులు కాగా ఇతడు కొంచెం ఎక్కువ తెలియగలవాడు అని మాత్రము గ్రహింపగలరు. ఇక చతుర్భుజాదులు సంకర్షణాది వ్యూహములలో నాలుగును వ్యూహములుగా లోపల ఇమిడి ఉండి పనిచేయునే గాని అందరకు గోచరింపవు. ఒక్కొక్కప్పుడు యుద్ధాదులందును ఆశ్రిత రక్షణమునందును చతుర్భుజములు సూక్ష్మ శరీరమున పనిచేసినను స్థూల శరీరమున కనుపింపవు. భీముడు అశ్వత్థామను చంపబోచుండగా ద్రౌపది అడ్డుపడినప్పుడు శ్రీకృష్ణుడు రెండు చేతుల భీముని వారించి కడమ రెంటను ద్రుపద పుత్రికను తొలగించనని చెప్పబడి ఉన్నది. అప్పుడు కూడా భీమాదులకు చతుర్భుజములు గోచరింపలేదు. అవి అప్రాకృత గుణములు. నీవు నిత్యము నీ ఆశ్రిత జనులను రక్షించుట కొరకు సమ్మతించి ధరించిన రూపములు నీ పుణ్య ప్రవర్తనములకు అనురూపములు. సృష్టికి అవ్వలనున్న యథార్థ జ్ఞానము దర్శించుటకు పాండిత్యము చాలదు. విద్వాంసులు సాష్టాంగపడి నమస్కరించు పాదపీఠము గల నిన్ను స్తోత్రము చేయుట మాతరమా? 6 సద్గుణములతో కూడిన ఈశ్వర లక్షణములకు కారణమైన పరమేశ్వరుడవు నీవు. ఈ ప్రకృతి, పురుషుడు, మహత్తు, అహంకారము తన్మాత్రలు నీ రూపములే. వానిని క్షోభింపజేయు కాలస్వరూపుడవు నీవే. కాలమూర్తిగా నిన్ను నీవే ధరించుకొని సర్వమును ధరించుచుంటివి కాని నిన్ను ధరించు ఆధారము లేదు. ఈ సృష్టికి ఆత్మస్వరూపుడవు. చేతన శక్తిగా నిలబడి నీ గర్భమున నిలిపిన సమస్త ప్రపంచమునను జ్ఞానమూర్తివిగా నిండి ఉన్నావు. నీ ఇచ్ఛ వచ్చినట్లు శక్తి నడచుకొనును. సర్వమునకు సాక్షిగా నిలబడి కూడా కపిలుడు అను పేర ప్రత్యక్షమైన నీకు నమస్కరించెదను. నీవు పుత్రుడవై పుట్టుట వలన మా రుణత్రయమును పోగొట్టితివి.
ఇందలి అంశములన్నీయు పూర్వము వివరింపబడినవి. రుణత్రయమనగా 3 రుణములు. మానవుడు దేవరుణము, పితృరుణము, ఋషిరుణము అని 3 గుణములతో పుట్టును. తన దేహేంద్రియాదులు నిర్మించి పెట్టిన దేవతలకు రుణపడి పుట్టును. గర్భధారణము, పిండోత్పత్తి కలిగించిన దేవతలకు రుణపడి పుట్టును. వివిధ సుఖజీవన మార్గములకు శాస్త్రములను దర్శించి ఇచ్చిన ఋషులకు రుణపడి ఉండును. తాను నివసించు భూమి, నీరు, గాలి పవిత్రముగా నిలిపి ఇతరులకు జీవితము సదుపాయము చేయుట వలన దేవరుణము తీర్చుకొనును. వివాహమాడి సత్సంతతి పొందుట వలన పితృరుణము తీర్చుకొనును. జ్ఞానమార్జించి శాస్త్రాధ్యయనము చేసి ఇతరులకు బోధించుట వలన ఋషి రుణము తీర్చుకొనును. పెద్దలచే ఆదరింపబడు వ్రతమును అనుష్ఠించి యోగ సమాధి నియమము అవలంబించి నీ పాదపద్మములను హృదయమున చేర్చి దుఃఖమంటని స్థితి యందు నిలబడుటకై తగిన పుణ్యస్థలములందు సంచరించెదను. గృహస్థాశ్రమము చాలించి పవిత్ర ప్రదేశములయందు సంచరింతును అని అర్థము. ఈ ఘట్టమున తండ్రియగు కర్దముడు పుత్రుడగు కపిలునకు సాష్టాంగ నమస్కారము చేసెను అని చెప్పబడినది. ఇది సామాన్య ధర్మమునకు అపవాదము. రాముడు, పరశురాముడు మున్నగ అవతారములలో కూడా పుత్రులు తండ్రికి నమస్కరించుటయే కాని ఇట్లు జరుగలేదు. కృష్ణునకు మాత్రము జనన కాలమున వసుదేవుడు నమస్కరించి స్తుతించెను. ఈ 2 ఘట్టములను అప్రాకృతములు అని గ్రహింపవలెను. కృష్ణుడు కూడా తరువాతి కాలమున వసుదేవునికే నమస్కరించెను. రికార్డింగ్ నంబర్ 132 అయిపోయింది.